మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. శ్రీ భగవత్ రామానుజ సిద్ధాంతి వారి శ్రీ అష్టలక్ష్మి పీఠం నేతృత్వంలో భద్రాచలం గుండాల వద్ద 23వ అష్టలక్ష్మి యాగం జరుగుతుంది. గాయత్రి మంత్రంలోని 24 బీజాక్షరాలను తీసుకొని మార్చి 12న స్టార్ట్ అయిన ఈ యాగం 23 వరకు జరుగుతుంది. ఈ యాగాన్ని నిర్వహిస్తున్న వారు శ్రీ పీఠాంబరం రఘునాథాచార్యుల వారి చేతుల మీదుగా ఎంతో ఘనంగా ఈ యాగం అయితే జరుగుతుంది. ఈ యాగం గురించి పూర్తి వివరాలు మనం వారిని అడిగి తెలుసుకుందాం. సో ప్రస్తుతం ఈ అష్టలక్ష్మి యాగం నిర్వహిస్తున్న శ్రీ పీతాంబర రఘునాథాచార్యుల వారితో ఉన్నాము. అలాగే ఆ యాగ నిర్వాహకులతో ఉన్నాము. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. అమ్మ మంచి తల్లి. అంటే ఈ యాగం చేస్తున్నారు కదా, దీని సంకల్పం ఏంటి? సంకల్పం ఇది సుమారు ఓ 17 సంవత్సరాల కిందట మనం సంకల్పించుకున్నామమ్మా. సహజంగా సమాజం ఎప్పుడు కూడా సహజంగా ఎవరైనా తమ తల్లిదండ్రులు పిల్లల్ని ఎప్పుడూ చల్లగా బాగుండాలి, సంతోషంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలని. కానీ సమాజం అలా ఉండదు. ఎదుటివాడు బాగుపడితే చూడలేని ఒక రకమైనటువంటి కుళ్ళుతనం అంటారే, అది ఉంటుంది. అన్నదమ్ముల్లోనే ఆ రకమైనటువంటి పార్షియాలిటీ. అక్క చెల్లెల్లోనే అక్కకి మంచి అక్క కొన్నారనుకోండి చెల్లి బాధపడుతుంది, చెల్లి కొని ఇవన్నీ అక్క కొనలేదనుకోండి అక్క బాధపడుతుంది. పోనీ మా చెల్లికే కదా ఉంది అనే ఫీలింగ్ అక్కకు ఉండదు. సహజంగా మనుషుల మధ్య ఈ రకమైనటువంటి తారతమ్యాలు ఒక తల్లి కడుపు పుట్టిన బిడ్డలకే వచ్చేస్తుంది. సమాజంలో డిఫరెంట్గా ఉంటాం వ్యక్తులు. మన మధ్య సరే చిన్న చిన్నవేవో నాకు లేదు అని సెల్ఫిష్ ఉంటే ఉండొచ్చేమో, కానీ ఓవరాల్గా చూస్తే అందరం కలిసిమెలిసి ఉండాలి, అందరి క్షేమం కోరుకోగలిగే ఒక సహృదయం ఉండాలి అనే ఒక సంకల్పంతో మేము సమాజంలో యజ్ఞయాగాలు ప్రారంభించాం. ఇది మనకు ముఖ్యంగా మా ఆచార్యులు చిన్నజీయర్ స్వామి వారిని చూసి పెద్దలు ఇంత మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, మనం కూడా మంచి కార్యక్రమాలు చేయాలని సంకల్పించుకుని మనం అష్టలక్ష్మి పీఠం అని చెప్పి విశాఖపట్నం జిల్లా అనకాపల్లి దగ్గర, ఇప్పుడు అనకాపల్లి కూడా జిల్లా అయింది, అక్కడ కొండకొప్ప అనే గ్రామంలో అష్టలక్ష్మి పీఠం ఒకటి ఏర్పాటు చేసి అక్కడి నుంచి మన ప్రయాణం సాగింది మాట. గాయత్రి మహామంత్రంలో 24 బీజాక్షరాలు తీసుకున్నాం. ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క ప్రాంతం, ఆ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలి, పాడి పంట బాగుండాలి. ఇవాళ మనం ఇంత అన్నం తినగలుగుతున్నాం, చక్కని ఇప్పుడు చూడండి ఇక్కడ మనం బోరేశారు, చక్కని నీరు వచ్చింది. భూమాత ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ తవ్వినా చక్కని నీరు ఇస్తుంది. ఇంచుమించు ఇప్పుడు దుబాయ్లో ఎక్కడ చూసినా ఏం పడుతుంది, దుబాయ్లో ఆయిలే, మనకి ఇక్కడ ఎక్కడ చూసినా నీరే. అలాగే మన అందరిలోనూ మంచి ప్రేమ అభిమానాలు అందరిలో ఉన్నాయి, మీలో ఉన్నాయి, మాలో ఉన్నాయి, ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి. కానీ కనుమరుగైపోతున్నాయి, అవి బయటికి రావాలి. ఎలా వస్తుంది? కాకికి దాహం వేస్తుంది తెలుసు కదా, ఎగురుకుంటూ వెళ్ళింది, ఎక్కడో కొండ కనిపించింది, కొండలో నీళ్లు ఉన్నాయి, ఎక్కడున్నాయి? అడుగున ఎక్కడో ఉన్నాయి, మరి బయటికి రావాలి. ఏం చేసింది? ఎక్కడి నుంచో వెళ్ళి ఒక్కొక్క గులకరాయి తీసుకొచ్చి వేసింది, వేయిగా ఆ నీరు పైకి వచ్చింది. అప్పుడు తన దాహం తీర్చుకుంది, హాయిగా ద బర్డ్ ఫ్లై ఇన్ ద స్కై, ఆకాశంలోకి ఎగిరిపోయింది. అలాగా మన అందరిలో మంచితనం ఉంది, అందరిలోనూ మానవత్వం ఉంది, అందరిలోనూ దైవచింతన ఉంది, అందరిలోనూ హెల్పింగ్ నేచర్ ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల పార్షియాలిటీ కావచ్చు, ఈగో కావచ్చు, లేకపోతే సెల్ఫిష్నెస్ కావచ్చు, ఇంకా దానికి ఏం పేర్లు పెడతారో, అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు, ఏమైనా కావచ్చు, అవన్నీ లోపల అడుగులు ఉండిపోయాయి. వీటిని బయటికి తీసుకురావడమే మనం చేసే ప్రయత్నం. అందరిలో మనమేమో కొత్తగా దైవచింతన పెంచి వాళ్ళ భక్తి మనం చేయక్కర్లే, అందరిలోనూ ఉంది. అసలు మన భారతదేశం కదా, ఎంతో పుణ్యదేశం అంటూ ఉంటారు కదా, ఏ పుణ్యభూమి నా దేశం నమో నమని ఎవరో రచయిత కూడా పాడాడు కదా. ఈ మట్టికి ఉండే గొప్పతనం, ఎంతోమంది మహానుభావులు ఋషులు తపస్సు చేసిన పుణ్యస్థలం ఈ స్థలం. రాముడు నడయాడినటువంటి దివ్య స్థలం. మన సీతమ్మ తల్లిది ఉష్ణగుండాలు అంటూ ఉంటారు కదా, అంత పవిత్రమైన స్థలం. అటువంటి స్థలాన్ని ఇక మనకు బుజ్జిగారు, వీరు మీకు తెలుసు కదా, కొండచెట్టు బుజ్జిగారు అని చెప్పి వీరు మనకి ఇక్కడ ఈ స్థలాన్ని వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఇచ్చారు. ఇక్కడ ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లాలని ఒక సంకల్పం. అందు గురించి మేము గత 17 ఏళ్ల కిందటే ఈ యజ్ఞయాగాలు ప్రారంభించి ఇప్పటి వరకు మొట్టమొదటి విజయనగరం జిల్లా గజపతినగరం, 2 అనకాపల్లి దగ్గర కొండకొప్పాక, 3 చోడవరం విశాఖపట్నం జిల్లా, 4 బొబ్బిలి, 5 తుని, 6 తణుకు, 7 ఏలూరు, 8 సింహాచలం, 9 గుంటూరు, 10 ఒంగోలు, 11 శ్రీకాకుళం, 12 రాజమండ్రి, 13 ఖమ్మం, 14 రాయలసీమ అనంతపురం, 15 వెస్ట్ గోదావరి చింతలపూడి, 16 పానకాల లక్ష్మీనరసింహ మంగళగిరి, 17 విజయనగరం, 18 తాడేపల్లిగూడెం, 19 కాకినాడ, 20 విజయనగరం, 21 మనకి ఇక్కడ హైదరాబాద్ మౌలాలి మల్కాజ్గిరి దగ్గర, 22 మనం చక్కగా ఇక్కడ నెల్లూరులో చేసాం, 23 ఇక్కడ చేస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాలలో చేస్తున్నారు. అయితే మనం చేయడం వల్ల సమాజం మారిపోతుందా, మేమేం ఉద్ధరించడం కోసం మేము అడుగు పెట్టలేదు, మన ప్రయత్నం మనం చేద్దాం.
మేమనే కాదు, ఇప్పుడు మీరు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు సుమన్ టీవీ తరపున, చాలా మంచి మంచి కార్యక్రమాలు. ఎంత ఇప్పుడు ఇవాళ సుమన్ టీవీ అంటే ఏం ప్లేస్లో ఉంది. ఇప్పుడు ఈటీవీ, టీవీ9, జెమినీ టీవీ, ఇలాగ ఒకప్పుడు తేజ ఇలా ఉండేవి కదా, ఆ రకంగా జీటీవీ ఆ లెవెల్కి వచ్చేసింది ఇప్పుడు సుమన్ టీవీ. కారణం ఎంతోమంది మహాత్ముల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు చేసే వాళ్ళకు ఉండే మంచి మంచి ఆలోచనలు మీరు ఆ దృక్పథాన్ని బయటికి తీసుకొచ్చి అందరికీ అందించడం, అది మీరు చేస్తున్న మంచి పని కదా. యజ్ఞయాగాలు ఎంత గొప్పవో మీరు చేస్తుంది అంత మంచి పనే. అటువంటి మంచి పనులు ఎవరు చేసినా, ఎక్కడ చేసినా, ఎప్పుడు చేసినా మనకి కార్యక్రమాలన్నీ కూడా అందరికీ శుభాలు కలుగుతాయి. కనుక మనం 23 అష్టలక్ష్మి యాగం ఇప్పుడు అగ్ని ప్రతిష్ఠ జరిగింది. ఈవేళ చక్కగా మనం ఒక్కరమే చేయట్లేదు, ఇది భక్తుల యొక్క సహాయ సహకారాలతో చేస్తున్నాం. ముఖ్యంగా మా బుజ్జిగారి సహకారం, మాధవరెడ్డి గారు, అలాగే మా భాస్కర్ గారు, అలాగే ఎంపీటీసీ గారు రెడ్డి గారు, అలాగే మనకు ముఖ్యంగా ఖమ్మంపాటి సురేష్ గారు, వారు తెర వెనక ఉండి ఈ యజ్ఞానికి కావాల్సినటువంటి సంబరాలని సమకూరుస్తూ, ఇలాగా మా అష్టలక్ష్మి వైభవ దీపిక భక్త బృందం, లక్ష్మణ్ గారు, అలాగే మా సుధాకర్ రాజు గారు, అలాగే భాస్కర్ గారు రండి, వారు కూడా ఇలాగ ఒక్కొక్కరు అందరూ మంచి కార్యక్రమాలు చేస్తూ వారందరూ ముందుండబట్టి మేము నడవగలుగుతున్నాం. కానీ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం అంటే, ఒకటి భద్రాచల రాముడు అనుగ్రహం, 2 మా గురువుగారు చిన్నజీర స్వామి కటాక్షం, 3 మాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, వాళ్ళని మర్చిపోకూడదు కదా. ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం అంటే ఆ తల్లి, మా పీతాంబరం వెంకటరమణమ్మ గర్భంలో బయటకు వచ్చాం కనుక ఆ తల్లికి పాదపద్మాలకి నమస్కరించుకుంటూ ఇంత మంచి కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. భవిష్యత్తులో ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుంది. ఈ స్థలదాత ఎవరైతే ఉన్నారో బుజ్జి గారు అని అంటారు భద్రాచలం మొత్తం, వారితో ఉన్నాను. ఒకసారి వారిని అడిగి మనం మరిన్ని విషయాలను తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారమ్మా. ఇక్కడ అక్షలక్ష్మి గుడి ప్రారంభించాలని 2014లో స్వామివారు కళ్యాణ మండపం ఏరియాలో హోమాలు అవి మొదలుపెట్టారు. అప్పుడే మేము శంకా రాజేంద్ర ప్రసాద్, మా గురువు గారు అబ్బాయి శంకా రాజేశ్వరరావు గారు కాలం చేశారు. అట్లాగే మా అమ్మగారు, మా నాన్నగారు వాళ్ళు కూడా కాలం చేశారు. వాళ్ళ పేరు మీద ఈ భూమి అయ్యగారికి ఇవ్వాలనే ఆలోచనతో ఇక్కడ అక్షలక్ష్మి గుడి కానీ ఏదన్నా ఆధ్యాత్మికంగా దేవుడికి సంబంధించి చేయాలని, అట్లాగే ఇంకో కోరిక కూడా స్వామికి మేము కోరటం జరిగింది. స్వామి ఇక్కడ ఎంతో కొంత తులసి వనం ఇక్కడ పండించి ఆ తులసి వనం మా రాముల వారి గుడికి, రాముల వారికి వెళ్ళాలి, భద్రాచలం రాముల వారికి వెళ్ళాలి అని ఆనాడు మేము ఆ స్వామివారిని కోరటం జరిగింది. ఆ స్వామివారు కూడా అంగీకరించి మనకి ఆనాడే దీన్ని ఒక రూపకల్పన చేశారు. స్వామివారు యజ్ఞాలు అవన్నీ చేసుకుంటూ ఇప్పుడు ఇక్కడ ప్రారంభించారు. ఇక నుంచి కూడా ఈ ప్రారంభం ఆ స్వామి ఏదైతే సంకల్పం ఏదైతే అని అనుకున్నారో, మా ఉద్దేశం కూడా ఏదైతే అని మేము అనుకున్నామో అవన్నీ ఆ శ్రీరామచంద్రమూర్తి దయవల్ల, అందరూ భద్రాచలం ప్రజల దయవల్ల, వ్యాపారస్తుల దయవల్ల, అందరూ దయవల్ల ఈ కోరిక నెరవేరాలని, అందరూ సహకారాలు ఉండాలని అందరూ పెద్దలకి నమస్కారం చేస్తూ, మేము ఇచ్చినందుకు ఈ ఏరియా అంతా కూడా ఓస్టుగుండాల అనే గ్రామం ఈ పక్కనే ఉంది. ఇక్కడ కూడా టూరిజం ప్లేస్ కాబట్టి ఈ ఏరియా అంతా కూడా డెవలప్ అవ్వాలని, మంచిగా అందరూ బాగుండాలని, ఈ 12 రోజులు కూడా భక్తులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఏదైతే స్వామివారి ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వీకరించి ఆ స్వామివారిని చక్కగా ఈ కార్యక్రమం నెరవేర్చాలని మా భద్రాచలం ప్రజల్ని, అట్లాగే ఈ మండలం, ఈ డివిజను, ఇటు గుండాల కానీ, రాయనపేట కానీ, కొల్లుగూడెం కానీ, గోళ్ళగట్ట కానీ, ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా వచ్చి ఇటు కోనవరం దాకా, ఇటు విఆర్పురం దాకా, చింతూరు దాకా ఈ గ్రామం ప్రజలంతా వచ్చి ఈ కార్యక్రమాన్ని నెరవేర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. ప్రస్తుతం నేను డాక్టర్ పాల్రాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ వరలక్ష్మి గారితో ఉన్నాను. సో మేడం ప్రాపర్ ఇక్కడే. సో ఒకసారి ఆవిడ ఎలా ఫీల్ అవుతున్నారు, ఇక్కడ ఇంత పెద్ద యాగం చేస్తూ ఇక్కడ మళ్ళీ ఒక ఆలయాన్ని ప్రతిష్ఠిస్తున్నారు కాబట్టి. అమ్మ నమస్తే. నమస్తే అండి మేడం, ఇక్కడ ఒక ఇప్పుడు 13 రోజులు యాగం చేసి ఆ తర్వాత ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మిస్తున్నారు కదా, సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం అండి, చాలా సంతోషం అయిన పరిణామం. ఇక్కడ భద్రాచలంతో మాకు చాలా చిన్నప్పటి నుంచి చాలా అనుబంధం ఉంది. ఒక 20 రోజుల నుంచి అయ్యగారితో నాకు చాలా అనుబంధం ఏర్పడింది. అటు మన ఉమెన్స్ కాలేజ్ డే అప్పుడు కూడా మా కాలేజీకి వచ్చి మాకు ఆశీర్వచనం ఇచ్చారు అయ్యగారు. తర్వాత అయ్యగారు చెప్పారు అభుజర్ణ వాళ్ళది ఈ స్థలం అని చెప్పేసి అని.
చాలా సంతోషం. నేను అసలు పర్సనల్‌గా ఎళ్లి అన్నకు గూడా నేను దీనికి శుభాకాంక్షలు తెలియజేద్దాం అనుకున్నాను. ఇంత మంచి కార్యక్రమము అన్న ద్వారా అవ్వటం అనేది నాకు చాలా సంతోషమేసింది. మా నాన్న చూసినంత ఆనందం అనిపించింది. నాకు మొదటి నుంచి ఈ పూజలంటే చాలా ఇష్టము. ఇది అష్టలక్ష్మి పూజ అనేసరికి ఇంక నేను అసలు మొదటి నుంచి మాధవరెడ్డి గారు ఏది చెప్పినా గానీ ఇంక నో నో అనే పరిస్థితుల్లో లేను. అంటే అంత చాలా ఇష్టము. యాగమరికి చేసి వెళ్ళిపోతారేమో అనుకున్నాను. తర్వాత తెలిసింది ఇక్కడ గుడి కూడా కడతారనేది. దీంట్లో మేము కూడా పార్ట్ అవుతామని చెప్పేసి కాలేజీ పిల్లల్ని కూడా దీంట్లో పార్ట్ చేస్తామని మాకు చాలా సంతోషం. ఇది ఇంకా ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు గాదే మాధవరెడ్డి, భద్రాచలం వాసిని. ఈ ప్రాంతంలో ఇంత గొప్ప కార్యం జరుగుతుందనగానే ఒక వైజాగ్ నుంచి వచ్చినటువంటి మా గురువర్యులు పూజ్యులు శ్రీ శ్రీ పీతాంబరం రఘునాథాచార్య స్వామివారు ఆజ్ఞ మేరకు, ఆలోచన మేరకు ఉక్కు సంకల్పం లాంటి కార్యక్రమంలో మా వంతుగా మేము వెనక నిలబడ్డాం. దానికి తోడుగా భద్రాచలంలో అత్యంత మా సన్నిహితులైనటువంటి కొండిశెట్టి నాగేశ్వరరావు గారు, బుజ్జన్న గారు ఈ కార్యక్రమానికి వారి తల్లిదండ్రుల పేరు మీద భద్రాచలానికి సమీపంలో 3 కిలోమీటర్ల దూరంలో ఇంత విలువైన భూమిని ఒక అమ్మవారి అనుగ్రహం పొందాలి, అమ్మవారి అమ్మ నాన్న పేరు శాశ్వతంగా ఉండాలని వారు సంకల్పించినటువంటి విషయాన్ని నాకు స్వామివారు నా చెవిలో వేయటం ద్వారా అది కొంచెం ఊతం ఇచ్చింది నాకు. అంటే ఇంత మహానుభావులు, ఇంత పరివర్తన, ఇంత అభిమానం, ఇంత దైవభక్తి కలిగిన వాళ్ళు ఉన్నప్పుడు వర్తాభక్తిగా మనం చేయాలని ఆనాడు సంకల్పించిన దాంట్లో భాస్కరరావు గారు స్వామీజీ గారిని నాకు పరిచయం చేసి ఏర్పాటు చేసిన సందర్భంలో ఈ కార్యక్రమంలో నేను నా వంతుగా నేను ఏం చేయగలను, మరి చేయాలి అనంటే ఎలా స్వామీజీ, టైం దగ్గరగా ఉన్నది అని చెప్పిన సందర్భంలో మరి అమ్మ అనుగ్రహమే అంటున్నా, మా అందరి గొప్ప, మేము మా సంకల్పం గొప్ప అని ఆ మాట అనొచ్చో లేదో కానీ ఇదే ఎర్రటెండలో ఇదే ప్లేస్లోకి వచ్చి మేము ఇక్కడి నుంచి ప్రారంభించాం. ఫస్ట్ నా ఫీల్డ్కి సంబంధించింది ప్రొక్లైనర్తోనే అప్రోటల్ చేయాలి, ఆ పక్కన ఎలా చేయనున్నది, ఆ పక్కన ఎలా ఉన్నది, అంతకన్నా కూడా మన దాంట్లో పిచ్చి మోటలు ఎక్కువ ఉన్న పరిస్థితిలో దీన్ని శుభ్రం చేసాం. ఒక ఆకారము అలంకారం వచ్చింది. ఆ తర్వాత డోజింగ్ ట్రాక్టర్ చేసాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడే స్టార్ట్ అయిన ప్రస్థానం తర్వాత బోర్ బండి ఎంచడానికి వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఎంతో మానవత్వంతో దాదాపు ₹1,00,000 ఎస్టిమేషన్ వేసుకున్న దాన్ని కూడా వాళ్ళు దానికి ₹1 భాగంలో పనిచేసి పెట్టడం వాళ్ళకి సభాముఖంగా కృతజ్ఞత చెప్పాల్సిందే. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినటువంటి భక్తి భావనతో వచ్చారు. వారు కూడా మా దాంట్లో ప్రమేయం అని చెప్పి. అలాగే ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ గారు అయినటువంటి వరలక్ష్మి గారు కూడా మేము వెళ్ళగానే ఇదంతా స్టేజీ పెడల్స్ అన్నీ వేయటానికి వారు మాకు మాట ఇచ్చిన ప్రకారంగా వారంతా భాగస్వామ్యం అయ్యి అలా చేశారు. అలాగే ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా కూడా ఏ విషయంలో అడిగినా కూడా కాదనకుండా చేశారు. కాబట్టి వారందరికీ కూడా ఈ సభాముఖంగా కృతజ్ఞతలు చెప్పాల్సిందే. ప్రస్తుతం నేను రామరెడ్డి గారితో ఉన్నాను, గుండాల ఎంపీటీసీ. సో ఒకసారి వారితో కూడా మనం మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్తే మేడం. సో ఇంత మహాయాగాన్ని పూనుకున్నారు కదా, సో ఆలయం ఎప్పుడు నిర్మాణం చేద్దాం అనుకున్నారు? జై శ్రీమన్నారాయణ. ఈ 23వ అష్టలక్ష్మి యాగం కార్యక్రమం ఇక్కడ మన భద్రాచలానికి అతి సమీపంలో ఉన్నటువంటి సుమారు 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రాముడు సంచరించినటువంటి ఈ యొక్క ఉష్ణగుండాల ప్రాంతంలో మహా గొప్ప విశిష్టత ఉన్నటువంటి ప్రాధాన్యత గల ఈ ప్రాంతంలో శ్రీ పీతాంబరం రఘునాథాచార్యులు స్వామివారు లోక కళ్యాణార్థం కొరకు నిర్వహించే ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ వచ్చి మార్చి 12 నుంచి 23 వరకు జరిగేటటువంటి ఈ మహాయాగ కార్యక్రమంలో పాల్గొనడానికి విపరీతమైనటువంటి ప్రచారం కూడా చేయడం జరిగింది. అట్లానే ఈ రోజు స్టార్ట్ అయింది కాబట్టి అగ్ని ప్రతిష్ఠా కార్యక్రమం ఈ రోజు నుంచి 23వ తారీఖు వరకు ఇక్కడ ప్రతిరోజు కూడా యాగ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ యాగ కార్యక్రమాలు అనంతరం అయిపోయినాకల స్వామివారు ఇక్కడ ఒక అష్టలక్ష్మి అమ్మవారి గుడిని నిర్మించి ఒక వేద పండితులకి ఒక యాగశాల, ఒక వైదిక పాఠశాల, గోశాల, అట్లానే మరియు ఈ రోడ్డు మీద వెళ్ళేటువంటి కనీసం రోజు కొంతమందికైనా మనం అన్నదానం వచ్చే భక్తులకి కంపల్సరీగా అందించాలనేటువంటి మంచి ఆలోచనతోని స్వామివారు ఇక్కడ ఈ యొక్క యాగశాలను నిర్మించి యాగం అయిపోయినాక యాగశాల జరిగినటువంటి ప్రాంతంలో గుడి కడితే బాగుంటుంది అనేటువంటి మంచి దృక్పథంతో మంచి ఆలోచనతోని స్వామివారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి ఇక్కడ పూనుకున్నారు.